సో నమస్తే బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఆరి. ఈరోజు మనం సండే రైడ్కి వెళ్ళబోతున్నాము వరంగల్కి. సో నేను కూడా రెండు అనుకుంటున్నాను ఇప్పుడైతే వరంగల్లో భద్రకాళి టెంపుల్ ఇంకా థౌసండ్ పిల్లర్స్ టెంపుల్ చూద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సి. ఎట్లున్నావు? హాయ్ చెప్పు కెమెరాకి. సో ఇది మన బీస్ట్ ఇది మన బీస్ట్. దీని మీద మనం పోతాము. సో గుట్టుకో. చలో జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి. క్షేమంగా లాభంగా రావనట్టు చూడాలి. ఓకే, జై శ్రీరామ్. వాచ్ పెట్టేసుకున్నాం. అన్నీ పెట్టేసుకున్నాం. వాట్సాప్ మ్యాన్, వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్. ఎట్లున్నావు? ఇప్పుడే స్టార్ట్ అన్నా. ఏ అనుకున్నా కానీ లేచింది 650 మైక్ లోపల చిన్న దగ్గర వైర్లెస్. హలో రన్. మన వీడియో ఎడిటర్ మొత్తము మనోడే, వీడియోస్ అన్ని మనోడే ఎడిట్ చేస్తాడు. సో బాయ్, వచ్చాము కలుద్దాము. వరంగల్కి వెళ్తున్నా. వరంగల్ యా. సరే మళ్ళా బాయ్, మళ్ళా బాయ్ బాయ్. సో ఫార్ సో గుడ్. స్పీడ్ని కవర్ చేద్దాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అందరు కనబడుతున్నారు మనకి. యా, సో ఫార్ సో గుడ్. బాగానే ఉంది ఎప్పుడైతే. మొత్తం అన్ని ప్రిపరేషన్తో వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్ళినాక మనం ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళినాక నేను ఒక్కసారి స్టాప్స్ అవన్నీ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ముందు వెళ్ళి ఫుల్ టైం చేసుకున్నామండి. నేను ఇప్పుడు దాకా వరంగల్కి వెళ్ళే. ఓకేనా, నేను ఇప్పుడు దాకా వరంగల్కి వెళ్ళే. యాక్చువల్గా వరంగల్ పై నుంచి సంపక సారక అవన్నీ వెళ్ళిండే. వరంగల్ పై నుంచి వెళ్ళా, కానీ వరంగల్కి ఇప్పుడు దాకా వెళ్ళలే నేను. వరంగల్ అవుటర్ ఎక్కేస్తా. అవుటర్ ఎక్కేగానే మనకి వెళ్ళిపోతుంది కదా. మీకు ఐడియా ఉంటే సమ్మక్క సారక పోయే రోడ్డు ఐడియా ఉందంటే మీకు అర్థం చేసుకోవచ్చు. వాకిలేదు ఈ రోడ్డు, ఈడు ఈడు ఈ నాకు వల్లనే మొత్తం పొల్యూషన్. ఎప్పుడో పెట్రోల్ కొట్టేయడానికి వచ్చాం. ఎంత ఉందో పెట్రోల్ ఈరోజు? 107, 107.46. చలో भैया, पेट्रोल फुल टैंक कर दो. फुल टैंक कर दो. फुल टैंक, फुल टैंक. अरे అందుకంటే అయిపోతుంది भाई. पेट्रोल एयर वाला है. हाय हाय बोलो कैमरा को. चालू है. थोड़ा देख के मारो, ऊपर उछलता.
మొత్తం ఏం లేకుండా నీళ్ళు ఉండే. मारो बस 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 ఎంత పడ్డది 1000 నాట్ 4 రూపీస్ 1004 రూపీస్ పడ్డది ఆన్లైన్ వేరే క్యాష్ మనం పేమెంట్ చేద్దాం ఫస్ట్. ఇది ఎంత దూరం వస్తుందో మనకి ఇప్పుడు ట్రిప్స్ 0 వేద్దాము. 8 రూపీస్ పట్టేది 69 ఉంది కదా, తీసేసాం. ఎవరో ట్రిప్ 0 అవుతుంది. డన్. ఇంకాక 4 रुपये स्टेशन ही है भैया, चिल्लर नहीं है. 4 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి చూద్దాం. ఈ పెట్రోల్లో మనము నాకు తెలిసి ఇంకో ఫుల్ టైం పడుతుంది అనుకుంటున్నా. ఒక ఫుల్ టైం కాకుండా సరే ఒక 500 చేంజ్ పడుతుంది అనుకుంటున్నా. బట్ సీ అడుగులు వదిలేసింది మనని కుర్రాలు అయినప్పుడు. ట్రిప్ అయితే 0 చేసిన. మీకు వ్యూ ఎట్లా వస్తుందో తెలియదు. సిటీ దాటేసినాం అనుకోండి ఒక పేరు అవుతుంది. సిటీ దాటేయాలి ఫస్ట్. మనం సిటీ లోపలన్నా మాట్లాడలేము మనం. సోఫర్ సో గుడ్, బాగానే ఉంది. పోలీస్ ఆయన ఫోటోలు దిగుతాడు వచ్చినామని చెప్పేసి వీకెండ్ అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నా. అంటే నేను ఇంతకుముందు అంత సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండే. సోషల్ మీడియా చాలా నేను చాలా తక్కువ చాలా తక్కువ సోషల్ మీడియా అసలు యాక్టివ్గానే ఉండకపోతుండే. ఈ మధ్యలో మా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసారు చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే ఇంకా నేను స్టార్ట్ చేసిన. ఇలాంటిది ఏదో ఒకటి అవుతుందా అని చెప్పేసి నేను అనుకున్నా. అప్పుడే స్టోరేజ్ ఫుల్ అవుతుంది అని చెప్పి అనుకున్నా. క్లియర్ చేద్దామంటే నాకు అన్ని నా డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. కొన్ని కాలేజ్ సంబంధించిన సరే నాకు కొంచెం. సో ఇప్పుడు మన ఉప్పల్ రోడ్ ఎక్కాం. ఉప్పల్ భగత్ నుంచి ఎక్కువ ఉప్పల్ రోడ్ ఎక్కినాం. ఉప్పల్ రోడ్ ఎక్కినా ఇప్పుడే. అంటే దూరం వెళ్ళినాక మేము హైవే ఎక్కినాక నేను ఇప్పుడు చేస్తా. ఎందుకో మనకి సో ఇక్కడ నుంచి హైవే స్టార్ట్. ఒక టౌన్ నుంచి వెళ్తున్నా ముందు. ఇప్పుడు పైకి వేసి రోడ్ హైవే స్టార్ట్ అయింది. మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా. రోడ్స్ అనేది రోడ్ కి పేరు పెట్టేది లేదు. రోడ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను ఇప్పుడు షార్ప్ ఒక 8 o'clock కి బయలుదేరిన అనుకుంటా నేను హైదరాబాద్ నుంచి. ఇప్పుడు అరౌండ్ 9:30 కూడా కాలేదు, 9 అవుతుంది. 9 o'clock అవుతుంది. 9 o'clock లో నేను ఇప్పుడు అరౌండ్ 94 kilometers లో కవర్ చేసి. సో గైస్ వి రీచ్ వరంగల్కి రీచ్ అయిపోయాం. నేను ఇందాక వ్లాగ్ ఎందుకు చేయలే అంటే నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నా ఫోన్ది. సో వ్లాగ్ చేయలేకపోయినా.
నేను వరంగల్కి రీచ్ అయిపోయా. ఇప్పుడు నేను ఒక 10 minutes టెంపుల్, భద్రకాళి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. దాని తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్ చూసుకొని దాని తర్వాత మనం ఇంటికి రిటర్న్ అయిపోదాము. గుడికాడికి వెళ్ళాక నేను మీకు బ్లాగ్ షూట్ చేస్తా. ఇప్పుడు భద్రకాళి కమాన్ దగ్గరికి వచ్చాం. భద్రకాళి కమాన్ దగ్గరికి వచ్చినాము. ఇది కమాన్ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. మొత్తం ఏంది, మొత్తం ఈ గుడ్ల ప్లేసెస్ ఉంది, అన్ని గుడ్లే ఉన్నాయి ఈ లైన్ లో. శ్రీ గంగా సరస్వతి దేవి ఆలయం చూసాం అనుకుంటా, ఇదే అనుకుంటా టెంపుల్. పార్కింగ్ గ్రౌండ్ అంట. పార్కింగ్ 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 లో పైకి తీసుకోవాలమ్మా. బ్యాక్ సైడ్ చూడాలా? ఓకే. మాత్రం చాలా ఎక్కువ ఉందంట ఈరోజు. వచ్చేసినాము టెంపుల్ అట్లా వాళ్ళ పైకి ఎక్కాలంట. సో సరే, తర్వాత చేస్తాను మళ్ళీ. టెంపుల్ దర్శనం అయినాక మళ్ళీ చేస్తాను వ్లాగ్. సో సక్సెస్ఫుల్లీ భద్రకాళి టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మనము వెయ్యి స్తంభాల గుడికి వెళ్తున్నాము. సక్సెస్ఫుల్లీ అయిపోయింది దర్శనము. నెక్స్ట్ వెయ్యి స్తంభాల గుడి ఎట్లుంటుందో, చాలా హెక్టిక్ అంటే హెక్టిక్ ఉన్నారు జనాలు. నార్మల్ లేదు జనం అసలుకి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను విఐపి దర్శనంలో వెళ్తాయా, నాకే అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది. విఐపీలోనే హాఫ్ అన్ అవర్ పట్టేది. నార్మల్ జనరల్ అంటే మనకి మినిమం ఒక 2.5 hours పక్కా పడుతుంది అండి, పక్కా పడుతుంది. ఓకే. సో 1000 పిల్లర్స్ టెంపుల్ ఇప్పుడు వచ్చినాము. ఇక్కడ సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడిలో ఉన్నాము. ఇది 1000 పిల్లర్స్ టెంపుల్ అని వరంగల్లో ఉంది. ఇందాక భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము, ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడికి వచ్చాం. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇది ఒకటి. సో గైస్, ఇదే గుడి పిక్చర్, ఓవరాల్ పిక్చర్ ఎంట్రన్స్ ఎట్టు ఉంటుంది. ఇది మనం పొద్దున్న టోల్ గేట్ మిస్ చేసినాం కదా, ఇది ఆ టోల్ గేట్, యాదాద్రి టోల్ గేట్, యాదగిరిగుట్ట టోల్ గేట్ ఇది. ఈ జర్నీ మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ అట్రాక్టెడ్. Cops attracted, man. Lights went down when you feel lost in your shadow. Don't feel alone. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోకి కెమెరా యాంగిల్స్ మంచిగా ఉన్నాయా లేవా ఒకసారి మీరు కామెంట్ చేయండి గైస్. దాన్ని బట్టి ఇప్పుడు నేను కెమెరా యాంగిల్స్ కూడా సెట్ చేసుకుంటాను. మోస్ట్లీ సెకండ్ వీడియో గోప్రోలో రావచ్చు,
నుంచి హైదరాబాద్ 34 ఓటర్ రింగ్ రోడ్ 12 కిలోమీటర్స్ అని చూడుతుంది హైదరాబాద్ సైడ్. గట్కేసర్ రీచ్ అయిపోయాం. గట్కేసర్ టౌన్ దగ్గర ఉన్నాం. ట్రాఫిక్ మాత్రం చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. పోయేటప్పుడు అలానే ఉంది, వచ్చేటప్పుడు అలానే ఉంది. వచ్చేటప్పుడు నేను అంత బ్లాగ్ తీయలేకపోయినా యాక్చువల్గా, ఎందుకంటే వచ్చే దారి పోయే దారి ఒక్కటే కాబట్టి మీకు చివరి కూడా బోర్ కొట్టేయకుండా షార్ట్ అండ్ స్వీట్ లాగా చేద్దామని చెప్పేసి ఘోరమైన ట్రాఫిక్ ఎందుకు ఇస్తాం. ఇంతగానో ట్రాఫిక్ ఎప్పుడు చూడలే నేను మన వరంగల్ హైవేలో, హైదరాబాద్ హైవేలో ఇప్పుడు దాకా చూడలే ఇంత ఘోరంగమైన ట్రాఫిక్. ఫస్ట్ టైం ఇంత పీక్ ఆఫ్ ట్రాఫిక్. బంపర్ టు బంపర్ ఉంది. బండి వస్తున్నా చూసినా సరే వీడు ఇంకా కేర్లెస్గా నడుపుతున్నాడు. అంటే బండి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా ఎట్లా పడితే నడుపుతున్నాడు బండి. అసలుకి కేర్లెస్గా నడుపుతున్నాడు బండి. ఇది బీబీనగర్ చౌరస్తా అంటారు దీన్ని. ఇది అపోలోది సంథింగ్ ఏదో మెడికల్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ. నేను ఎక్కువ ఈ రోడ్ని క్యాప్చర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ రీచ్ అయినాము. ఉప్పల్లో ఉన్నాం ప్రస్తుతము. ఇంటికి వెళ్ళాక వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. మనం ఇంటికి రీచ్ అయిపోయాము ఆల్రెడీ. సక్సెస్ఫుల్లీ రైడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. రైడ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇట్లాంటి రైడ్స్ ఎన్నో రాబోతున్నాయి మన ఛానల్లో. ప్లీజ్ like, share and subscribe to our channel Travel with Ari. Next video lo kalusukundam. I'm signing off. Travel with Ari.